సికింద్రాబాద్ జోన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమం అంబర్పేట్ ప్లే గ్రౌండ్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పాల్గొని జెండా ఊపి సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఉచిత వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోచర్లకు జీతాలను పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. बहुत बड़ा कंटिंजेंट क्रिकेट फेडरेशन ऑफ इंडिया के चेयरमैन आदरणीय वी हनुमंतराव जी चेयरमैन है सीएफआई के, और इन्हीं की सदारत में मोहम्मद सिराज जैसे खिलाड़ी आज भारत के रिप्रेजेंट कर रहे हैं, श्रीलंका से, भारत से और कई विदेशों से भी सीएफआई का रिप्रेजेंट कर रहे हैं। मैं हनुमंतराव जी का बहुत बहुत अभिनंदन करता हूँ। बहुत बहुत अभिनंदन है सभी क्रिकेटर्स का। शटल बैडमिंटन का जब कभी नाम लेते हैं तो इसी अंबरपेट के युवा खिलाड़ी जो विश्व चैंपियन के लिए योगदान पीवी सिंधु, गोपीचंद ऐसे खिलाड़ियों ने, अरविंद गौड़ इसी क्षेत्र के अपने समय के मशहूर खिलाड़ी अरविंद गौड़, कुमार वी सतीश मुशीराबाद, वेंकटेश गौड़ अंबरपेट, अंजनेलो मैं हमारे मंच पर विराजमान दरबार अतिथियों को माल्यार्पण करने के लिए बुके प्रेजेंट के लिए हम कोचिंग का उद्देश्य ఏంటంటే కొత్తగా నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ పిల్లలకు ఒక అవకాశం. ఎందుకంటే స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 2 నెలలు 1 మంత్ పిల్లలు ఆడుకుంటే వారికి ఫ్యూచర్ లో ఆడుకోవాలని ఆలోచన చేస్తున్నారు. నేను ఇప్పుడు చూసినటువంటి డిసిప్లిన్ చూస్తే అన్నిటికంటే ప్రాధాన్యత కరాటే. ఎవరు కూడా ఇంత చిన్న పిల్ల కూడా చెప్తా ఉన్నది ఇట్లా అంటే సెల్ఫ్ ను కాపాడుకోవడానికి ఎవరైనా మనం ఇలా చేస్తే వారిని ఏ విధంగా అడ్డుపడాలనేది వీళ్ళందరి ఆలోచన. ఇకపోతే నేను గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్న దివాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గాని ఎమ్మెల్సీ గాని ముఖ్యమంత్రి నోటీస్ కు తేవాలి. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పోర్ట్స్ సిటీ చేస్తారని యావత్ భారతదేశంలో ఎవరు చేయలేదు. అది ఎత్తుకుండా నేషనల్ లెవెల్ పటియాలలో ఉన్నది. ఆ పటియాల తర్వాత మన తెలంగాణ ఫస్ట్ స్పోర్ట్స్ సిటీ అంటే ఆయనకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. అందుకు ఫుట్బాల్ కూడా ఉప స్టేడియం లో రాజీవ్ గాంధీ ఆయన ఆడడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంకో ఆలోచన చేశాడు, చిన్న పిల్లలు కూడా ఆడాలి నేర్చుకోవాలని మన్మన్ కూడా తీసుకొని వచ్చాడు. మన్మన్ తోటి కూడా ఫుట్బాల్ ఆడిపించాడు. అంటే ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్. అదే నేను కూడా ఆడిపించాలని తల్లిదండ్రులకు ఆలోచన వస్తుందనేది నా ఉద్దేశం. ఇకపోతే ఇవాళ చూసిన ఎన్ని డిసిప్లిన్ చూసిన బాక్సింగ్, క్యారింగ్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కరాటే, కిక్ బాక్సింగ్, రోలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నికట్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా అంటే ఆల్మోస్ట్ 19 నుంచి 20 డిసిప్లిన్ లో పిల్లలు వచ్చింది. నేను ఒకటే కోరుతున్నా, అన్ని బాగున్నాయి కానీ మా కోచెస్ కు అంతమంది సరిపోయేటోళ్ళు పిల్లలను పంపించారు కానీ అంతమంది కోచెస్ అయితే నాకు కనిపించలేదు. వాలీబాల్ ఎక్కువ కనిపించారు, కరాటేలో కనిపించారు. ఇక మిగతా కోచెస్ ఉన్నారో లేదో నాకు తెలియదు. దానికి కారణం ఏంటంటే మీ తప్పేం కాదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి మా రెడ్డి గారు ఎవరైతున్నారో శివసేన రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే కోచెస్ కు జీతం ఎక్కువ పెంచాలి. తక్కువ జీతం పెట్టేస్తున్నారు. పొద్దున్నే రావాలి, భార్య పిల్లలు ఉంటారు, అలా చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. కనుక కొందరు వస్తున్నారు, కొందరు వస్తలేరు. నాకు అది కూడా తెలుసు. మాకు అన్ని చెప్పినా కోచెస్ వస్తలేడు అంటున్నాడు.
సరిగ్గా స్పోర్ట్స్ రావాలి, వాళ్ళు చూపించాలి, గ్రామాలలో చూపించాలి. కొన్ని టీవీలు ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం చూపిస్తారు, లేకుండా చూపిస్తారు. కానీ డిపార్ట్మెంట్ కూడా చేయకపోతే అది మాకు పార్టీకి నష్టమైందని, ప్రభుత్వానికి నష్టమైంది. ఏదైనా తప్పనిసరిగా ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ గ్రౌండ్ కాపాడడానికి ఆ రోజులలో మరీ చెన్నారెడ్డి జిల్లాతో కొట్లాడారు. ఇది పోలీస్ గ్రౌండ్ ఉండే, మేము వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతుంటే మా మీద వాళ్ళు రానియకుంటే గొడవ జరిగింది, ఇది తరగబెట్టడం జరిగింది, స్కూలు అన్ని కాదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాం. నేను మరీ చెన్నారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిపోయింది కానీ ఆయన సార్ మాకు ఇక ఫ్యూచర్ లేదు, ఇక పోలీస్ గ్రౌండ్ లేకపోతే మాకు గ్రౌండే లేదు అంటే ఆయన గ్రౌండ్ ఇచ్చింది కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అప్పటి నుంచి ఇది కేవలం స్పోర్ట్సే కాదు, ఏది పండుగలు వస్తే కూడా, ఏది దసరా వస్తే, రంజాన్ వస్తే అందరికి ఉపయోగపడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఇక దానికి ఉపయోగపడుతున్నది. ఇక్కడ స్పోర్ట్స్ పూల్ రాజీవ్ గాంధీ గారికి ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కూడా నా బడ్జెట్ లో శాంక్షన్ చేసి చేయించాను. నా ఉద్దేశం ఏంటంటే అదే విధంగా ఉప్పల్ స్టేడియం ఆ రోజు కట్టేటప్పుడు అందరికీ పైసలు లేకుండే నా దగ్గరకు వచ్చిండ్రు. అన్నంతన మాకు తక్కువ పెడుతున్నాయి, నాకు 14 కోట్లు మీరు, నేనన్నా తప్పనిసరిగా ఇప్పిస్తా. సోనియా గాంధీ చెప్తాడు, మా గవర్నమెంట్ ఉండేది తీసుకుపోయి చెప్పాను. తర్వాత వాళ్ళు కొత్త నడిమిట్లో గ్యాప్ అయింది. కానీ అదే రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉప్పల్ స్టేడియం అయింది. కనుక నా ఉద్దేశంలో నాకు స్పోర్ట్స్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్. కానీ ఎవరైతే స్పోర్ట్స్ వల్ల కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసి ఆటలాడి తినేటట్టు కూడా తిండి లేదు వాళ్ళకు కూడా చూడాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ వాళ్ళ టైంలో ఆడిండ్రు, ఇవాళ వాళ్ళ పరిస్థితి బాగలేదు. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కోచెస్ పెంచాలి. ಇವತ್ತು ವಿಂಗರ್ ಸೂರ್ಯನప్పటి నుంచి పని అవుతుంది, ఇప్పటిదాకా పరిపూర్తి అయిపోయింది. ఆటలు ఎట్లా ఆడతారు ఏమైనా దివాకర్ గారు మరి ఇమీడియట్ గా ఆ గ్రౌండ్ బాగా చేయాలి. ఇక్కడే కాదు, సికింద్రాబాద్ డివిజన్ లో ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ ఉందో, సిటీలో ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉందో దాన్ని చూసి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను. సార్ రియల్ గా మీ ఇంట్రెస్ట్ కాపాడాలంటే మొదలు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ పని మీరు టాలెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇచ్చి మంచి కోచెస్ పెడితే పిల్లలు తయారవుతారు. కనుక దాని గురించి ఏదైనా సమ్మర్ క్యాంపులు అన్నిటికంటే నా ముఖ్యంగా మా మీడియా మిత్రులు పొలిటికల్ గా రంగానే మొదలు వచ్చేస్తారు. అన్నంతనా నీకు కేటీఆర్ తిట్టిండు, నువ్వేం చెప్తావు అడుగుతారా లేదు? ఇవేందుకు దీని మీద అన్ని పొద్దున్నే రావాలి, కెమెరా లేకుంటున్నారు, సెల్ ఫోన్ లో తీస్తున్నారు, వాళ్ళదైతే కెమెరా పెడుతున్నారు. కనుక మీరు కూడా మీలో కూడా మంచి ఆలోచన రావాలి. స్పోర్ట్స్ మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తూ ఏదైనా ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఎందుకంటే పిల్లలు ఇప్పటికే ఎండలో ఉంది, ఇంకెక్కువ ఎండ అయిపోతే వాళ్ళందరూ First place goes to Benchmark Pass. Sri Satya Sai New Chaitanya School, Prem.